తమ్ముళ్ళు చూసారు కదా, ఏఏ ఇప్పుడు A11 అయ్యాడు. మీకు గుర్తుంటుంది, పోయిన సంవత్సరం 2024 సరిగ్గా ఇలాంటి టైంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. ఆ అరెస్ట్‌కు కారణం ఏంటి అనేది ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారిని అప్పుడెప్పుడో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి A11గా అయితే మార్చారు. ఆయన్ని ఆ కేసులో A11గా ఇప్పటికైతే చేర్చారనమాట. లేటెస్ట్ న్యూస్ అనమాట అది. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన ప్రమేయం లేని ఒక కేసులో, ఆయనకి సంబంధం లేని ఒక కేసులో ఆయన్ని నిందితుడిగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? మీరెంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? నేనైతే రేవంత్ రెడ్డి కుట్రగానే భావిస్తాను. సినీ రంగంపై రేవంత్ రెడ్డికి ఉన్న కక్ష తీర్చుకోవడానికి మాత్రమే చేశాడని నేనైతే భావిస్తాను. మీరెలా భావిస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. నేనైతే దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఈ A11గా మార్చడాన్ని. అల్లు అర్జున్‌ని A11గా మార్చడాన్ని నేనైతే వ్యతిరేకిస్తున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. జై